సో హాయ్ గాయ్స్, అస్సలం వాలేకుమ్, నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సఫర్ రైడర్ 07. ఈరోజు అయితే మనం చిన్న మోటో బ్లాగ్ కృష్ణారెడ్డిపేటకి అయితే తీస్తున్నాం. ఎందుకంటే ఈరోజు రిపబ్లిక్ డే కదా, అలానే మోటో బ్లాగ్ కూడా తీయాలని తీస్తున్నా. అలాగే ఈరోజు ఆడియో ఎందుకు మళ్ళీ బ్యాక్ సైడ్ నుంచి ఇస్తున్నా అంటే, హెల్మెట్లో మాట్లాడినప్పుడు ఆడియో మళ్ళీ ఫుల్ నాయిస్ వచ్చింది. దానివల్ల చాలా ప్రాబ్లం అయింది. మళ్ళీ బ్యాక్ సైడ్ నుంచి ఆడియో ఇస్తున్నా. చాలా విండోస్ అయితే చాలా వరెస్ట్గా వచ్చింది. దానికోసమే. ఇంకొకటి, మీరు నాకు కమెంట్ చేయండి, విండోస్ ఎలా అవుతుంది అనేది కమెంట్ చేస్తే నేను చూస్తాను. అలానే యాక్షన్ కెమెరా కూడా తీసుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే మోటో బ్లాగింగ్ కోసం వీడియో కూడా చాలా మంచిగా వస్తలేదు. నేను మొబైల్ని తీసి ఇస్తా కదా, దానివల్ల చాలా ఇష్యూ అవుతుంది. కమెంట్ చేయండి ఏ యాక్షన్ కెమెరా తీసుకోవాలి. అలాగనే బైక్ కూడా నేను ఐడియా చేసుకున్నా, ఏదైనా బైక్ తీసుకోవాలంటే. నేను బైక్ అంటే నాకు KTM డ్యూక్ 250 అంటే ఇష్టం. ఆ బైక్ తీసుకోవాలనుకుంటున్నా. చూద్దాం. ఆ బైక్ కూడా స్పీడ్లో ఇంకా మైలేజ్లో కూడా నాకు చాలా బెటర్ అనిపిస్తుంది కంపేరింగ్ టు వేరే బైక్స్. అదే ప్రైస్ రేంజ్లో, అదే వేరియంట్స్లో. ఎందుకంటే ప్రైస్లో బైక్ డ్యూక్ 250 డ్యూక్ అంటే అది మ్యాక్సిమం 2,50,000 ఉంది. చూద్దాం, తీసుకుందాం. మోటో బ్లాగింగ్లోనే నాకు మోటో బ్లాగ్ చేయాలంటే బైక్ అయితే కంపల్సరీ ఉండాలి. మా ఫ్రెండ్ కూడా లేడు, ఆయన కొంచెం విలేజ్కి వెళ్ళాడు. దానివల్ల మా డాడీ బైక్ తోటి అయితే తీస్తున్నాను. నా దగ్గర బైక్ లేదు కదా, అదే కొంచెం ఇష్యూ అవుతుంది. తీసుకుందాం, బైక్ కూడా తీసుకుందాం. అలాగనే కెమెరా కూడా తీసుకోవాలి. కెమెరా చూద్దాం ఎప్పుడన్నా తీసుకోవాలంటే. కెమెరా నా దగ్గర ప్రైస్ రేంజ్ ఏం లేదు. కెమెరా మ్యాక్సిమం నా దగ్గర 6,000 మనీ ఉంది. దాంతోనే తీసుకోవాలి కెమెరా అంటే. అలాగనే బైక్ కూడా EMI తీసుకోవాలి. దేనికోసం అంటే నేను వర్క్ అయితే చేయ కదా, వర్క్ కూడా చేసుకుంటా, మా డాడీతో వెళ్తా తీసుకుంటా. అలాగనే మీకు మనకు మంచి వీడియోస్ అనేది కొంచెం లేట్ అవుతున్నాయి. ఇంకొకటి, మనకు వ్యూస్ కూడా అంత బెటర్గా రాలేవు పాత వీడియోస్ చూసినందుకు. దానికోసం ఈ వేరే బ్లాగ్లో ఇంకా నేను మళ్ళీ MT-15 కూడా చూసిన. MT-15 కూడా బెటర్ బైకే, కానీ దాంట్లో ఏమంటే స్పీడ్ చాలా లేదు, SCC తక్కువ. డ్యూక్ 250 అంటే కొంచెం ప్రైస్లో బెటర్, వేరియంట్లో బెటర్, ఇంకా చాలా మంచిగా పర్ఫార్మెన్స్ ఇస్తుంది. స్పీడ్ కూడా బాగా, PC కూడా ఎక్కువ కదా, దానివల్ల అది ఇష్టమైంది నాకు. ఇంకొకటి, మన లాంగ్ రేస్లో కూడా అది కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఇంకా మీకు వాయిస్ క్వాలిటీ ఎలా ఉంది, ఇంకా మీకు వాయిస్ క్వాలిటీ కొంచెం ఇంప్రూవ్ కోసం నేను చాలా ట్రై చేస్తున్నా. ఇంకొకటి, వీడియో క్వాలిటీ కూడా కొంచెం బ్లర్ వస్తుంది అనుకుంటున్నాను. దీనికోసం ఉంటుంది మొబైల్ తీసుకున్న ఆండ్రాయిడ్ మొబైల్ ఉంది, చాలామంది ఐఫోన్. ఇంకా నాకు తెలియదన్నమాట ఏ యాప్లో ఫోటో బ్లాగింగ్ ఎడిటింగ్ చేయాలని. దానివల్ల నాకు ఏ యాప్లోనే ఎడిటింగ్ చేసినందుకు కొంచెం ఎడిటింగ్ ప్రాబ్లం కూడా వస్తుంది. ఇంకొకటి, మార్నింగ్ రైడ్స్ కూడా కొంచెం తీయాలి. వెళ్తాను రేపటి నుంచి, ఒక 2-3 డేస్ నుంచి ఒక మార్నింగ్ రైడ్స్ కూడా చాలు చేస్తాను. సో చాలా వరస్ట్గా విండోస్ వచ్చింది కదా, దానివల్ల కొంచెం ప్రాబ్లం అయింది. సో చూద్దాం. మొత్తం చాలా గలీజ్గా వస్తుంది. ఇంకా చాలా సార్లు మార్చి చూసినా, మైక్ కొంచెం సైడ్ పెట్టినా, అక్కడ సైడ్ పెట్టినా కానీ విండోస్ వస్తూనే ఉంది. ఇంకా సో చాలా ప్రాబ్లం అవుతుంది. చూద్దాం. ఇంకా నెక్స్ట్ వీడియోలో కూడా చాలా ఇంప్రూవ్మెంట్ కోసం చూస్తున్నాం. చాలా మైక్స్ చాలా సార్లు సెటిల్మెంట్ చేసిన, అక్కడ సైడ్ ఇక్కడ సైడ్ నుంచి పెట్టడం చేసిన, కానీ ప్లేస్ చేంజ్ చేసినా కానీ మైక్ది ఎట్లానే వస్తుంది. చూద్దాం. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ప్రాబ్లం అయినప్పుడు అయితే ఏదైనా సెటిల్మెంట్ అంటే చిన్న మైక్ది కవర్ ఉంటుంది విండ్ నాయిస్ది, అది తీసుకోవాలని తీసుకున్నా. అది 300-400 ఉంది. తీసుకోవాలి. అది కూడా తీసుకొని డైలీ మోటో బ్లాగ్స్ చేయాలి. ఇంకొకటి, బ్లాగ్స్ కూడా ఎప్పటి నుంచి అయితే లేట్ అయితే కాదు, నేను ఎలాగైనా బ్లాగ్స్ తీస్తాను. ఇప్పుడు ఇది మనం వచ్చినది అయితే కృష్ణారెడ్డిపేట అనమాట. లెఫ్ట్ సైడ్ పోతే హోటల్ కూడా పోదాం, రైట్ సైడ్ అంటే కృష్ణారెడ్డిపేట ORR సైడ్ అయితే పోతాం. ఇంకొకటి, మీరు నాకు కమెంట్ చేయండి బైక్ ఏది తీసుకోవాలి, ఇంకా యాక్షన్ కెమెరా అయితే తీసుకోవాలని. మీకు వీడియో క్వాలిటీ అనేది కూడా క్లియర్గానే వస్తుంది కదా. ఇంకా ఏం చెప్పాలంటే, నాకు సబ్స్క్రైబర్స్ కూడా ఎక్కువ రాలేరు. 6 or 7 కూడా మా ఫ్రెండ్స్ చేసింది. కొత్త వాళ్ళు ఎవరు సబ్స్క్రైబ్ చేస్తలేరు. వ్యూస్ అయితే వస్తుంది 17-18 వస్తున్నాయి ఒక్క లాంగ్ వీడియో మీద. షార్ట్స్ మీద అయితే 174-178 అలా వస్తున్నాయి వ్యూస్.
లైక్ చేయండి guys. దీనికోసం అంటే మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. ఇంకా ఏం చెప్పాలి అంటే చూద్దాం, ఇంకొక వేరే ప్లేస్ కూడా చూడాలి ఎక్కడ వెళ్ళాలి అనేది బాక్స్ తీయడానికి. ఇంకా నాకు కొంచెం మీరు సో గైస్ మనం కృష్ణాడిపేట అయితే వచ్చినాం అనమాట. సో ఇప్పటికైతే ఇప్పుడు ఎండ్ చేస్తా వీడియో. ఎందుకోసం అంటే మైక్ కూడా వాయిస్ కూడా కరెక్ట్గా రాలేదు. ఇన్కేస్ చూద్దాం నెక్స్ట్ బ్లాగ్లో కంపల్సరీగా మైక్ సెటిల్మెంట్ చేసి మైక్ మంచిగా ఫిట్ చేసి విండోస్ రాకుండా అంటే హెల్మెట్లోనే మాట్లాడతా. ఇలా బ్యాక్ సైడ్ నుంచి వాయిస్ ఇక కంపల్సరీగా ట్రై అయితే నాకు ట్రై 100% ఇస్తాను ఇప్పుడు ఈసారి అయితే. నెక్స్ట్ బ్లాగ్లో మీరు కంపల్సరీ నా వాయిస్ హెల్మెట్తోనే వింటారు. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. బాయ్ గైస్.